హలో గైస్, వెల్కమ్ టు ఫీట్ గురు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాటర్ ఫాస్టింగ్. సో ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ వాటర్ ఫాస్టింగ్. సో ఏంటంటే అవి ఎందుకు చేస్తున్నారు, దానివల్ల యూజెస్ ఏంటి, అసలు దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి, సో అది ఇవాళ మనం తెలుసుకుందాం. అసలు ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా మంది వరకు ఏంటంటే బరువు తగ్గడానికి చేస్తున్నారు. అంటే ఏంటంటే వాటర్ ఫాస్టింగ్ అంటే ఏంటి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుడ్ అనేది లేకుండా ఓన్లీ వాటర్ ఇవ్వడమే. సో అలా చేస్తే బరువు తగ్గుతారు కదా. సో దానికని చెప్పేసి అందరూ ఏంటంటే ఓన్లీ వాటర్ తీసుకొని ఫుడ్ అనేది అసలు ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుంది, బరువు అనేది తగ్గుతావు, ఓకే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటి దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయో మీరు అసలు ఊహించలేరు. సో అది నేను చెప్తాను మీకు. ఇంకో కారణం ఏంటంటే డీటాక్సిఫికేషన్. ఇంకో కారణం ఏంటంటే అందరూ ఇది ఓన్లీ మంచినీళ్ళు తాగడం వల్ల బాగా బ్రెయిన్ పనిచేస్తుందని చెప్పడము, లేదంటే సంథింగ్ అలా కారణాలు ఉన్నాయి. సో దాని అన్నిటి వల్ల చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొత్తగా కణాలు పెరుగుతాయి, అంటే చచ్చిపోయిన కణాలు, అంటే టాక్సిన్స్ అనేది బయటకు వెళ్ళిపోయినప్పుడు కొత్త కణాలు అనేవి మళ్ళీ పెరుగుతాయని చెప్పేసి, సో అదొక రీజన్గా కూడా వాటర్ ఫాస్టింగ్ అనేది చేస్తున్నారు చాలామంది వరకు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఏంటంటే దీనివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి, అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే ఇప్పుడు నువ్వు బాగా ఫాస్టింగ్ చేసేస్తున్నావు, ఏది వాటర్ ఫాస్టింగ్. సో ఏమైంది, నువ్వు 24 hours ఓన్లీ నీళ్ళు ఇస్తూ ఫుడ్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి, నీ బాడీలో అసలు శక్తే ఉండదు. కొంతమంది ఒకరోజు కాదు, వారాలు, 3 రోజులు, 4 రోజులు అలా కూడా చేస్తున్నారు. సో అలా చేస్తే నీకు ఏంటంటే ఇలాగా ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ చేస్తే టాక్సిన్స్ అనేది బయటికి వెళ్ళిపోయి కొత్త కణాలు వస్తాయని చెప్పేసి అది కూడా ఒకటి అనుకొని ఫాలో అవుతున్నారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా వాటర్ తాగి ఫుడ్ స్కిప్ చేస్తే జ్ఞాపక శక్తి ఎక్కువ పెరిగిద్ది అనుకుంటున్నారు, బ్రెయిన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నారు. అది ఒకటి. సో ఇవన్నీ చేస్తున్నారు కదా, దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటో నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నారు. వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మీరు ఫుడ్ అనేది ఇవ్వకూడదు. ఫుడ్ అనేది ఇవ్వకపోతే ఏమైంది, బాడీలో అసలు ఎనర్జీ అనేది ఉండిద్దా, ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయగలరా? మార్నింగ్ టు ఈవినింగ్ ఓన్లీ వాటర్ తాగి కళ్ళు తిరిగి పడిపోతారు బ్రో. అది ఎందుకు అర్థం కావట్లేదు మీకు? కొంతమంది చూడండి, ఒకరోజు కాదు 2 రోజులు, 3 రోజులు, వారాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ లైఫ్ని మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఏది ఇంకా కఠినంగా పాటిస్తూ. అంత కఠినంగా ఏం అవసరం లేదండి బరువు తగ్గడానికి, చాలా వేస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటో చెప్పనా, అలా చేయడం వల్ల ఇంకో లాస్ కూడా ఉంది. మీరు అలాగా ఓన్లీ వాటర్ ఇచ్చేసి ఫుడ్ తగ్గించేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, మీకు ఒక వారం రోజులు చేస్తారు. మీరు వారం రోజులు చేయగానే ఏమైంది, మీ బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ మొత్తం అన్నీ పోతాయి. సో ఒక్కసారిగా ఫుడ్ ఇచ్చారనుకోండి, అదేమైంది, ఫ్యాట్గానే స్టోర్ చేసుకుంటుంది. మీరు మళ్ళీ ఎంత ఏదో దగ్గర దానికి 2 ఎంతలు పెరిగిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వాటర్ ఫాస్టింగ్ అంటే రోజుకి 6 లీటర్స్ 7 లీటర్స్ తాగింది అవ్వదు. సో అలా జరుగుతూ ఉంటే మీ కిడ్నీల మీద ఎంత ప్రెషర్ పడిద్ది, వడపోతే అనేది జరిగిద్దా? ఇప్పుడు తెలియదండి. ఇప్పుడు ఒక వారం 2 వారాలకి ఏమి డిఫరెన్స్ కనిపించదు. అదే మీరు ఒక 2 months 3 months ఆగి చూడండి, మీకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఎవరు వాటర్ ఫాస్టింగ్ అది చేయమాకండి. మీకు అంతగా చేయాలి, ఫాస్టింగ్ చేయాలి అని ఉంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. 16:8 16 గంటలు తినకుండా 8 గంటలే తినండి. అది చాలా మంచిది. అది మీ డైటీషియన్ కానీ, మీ పర్సనల్ డాక్టర్ని కానీ ఎవరినైనా కన్సల్ట్ అయ్యి అది చూస్ చేసుకోవచ్చు మీరు. అది అసలు కొంతమంది ఏంటంటే నేను ఇంకా చూస్తున్నాను, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే పిల్లలు అండ్ చిన్న పిల్లలు, అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళు, వీళ్ళు చేస్తున్నారండి వాటర్ ఫాస్టింగ్. వాళ్ళకెందుకు, ఏదో ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి చేసేస్తున్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసినట్టు అవుతుంది అది. సో తెలుసుకోండి ఏది మంచి ఏది చెడు అనేది. మన బాడీకి ఎలా ఇస్తే మంచి అయింది, ఎలా ఇస్తే చెడు అయింది అని. సో మీరేంటంటే మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ, మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా, హెల్తీ మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, మీరు ఏం తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. నేను ప్రతి దాని గురించి వీడియో చేయడానికే ఉన్నాను. మీరు నాకు అలాగా కామెంట్స్లో పెట్టి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.